హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సాస్ టీవీ నేను శివ. ప్రెజెంట్ అయితే ఈ టైంలో అంటే పాన్ ఇండియా సినిమాలన్నీ రిలీజ్ అవుతున్నటువంటి ఈ టైంలో అదే కోవకు చెందినటువంటి సినిమా మంచు ఫ్యామిలీ నుంచి వస్తున్నటువంటి హీరో మంచు విష్ణుతో కన్నప్ప అనేటటువంటి సినిమా అయితే మన ముందరికి రాబోతోంది. సో ముఖేష్ కుమార్ సింగ్ డైరెక్షన్లో రాబోతున్నటువంటి ఈ సినిమా మీద భారీ ఎక్స్పెక్టేషన్సే ఉన్నాయి. సో మంచు ఫ్యామిలీకి సంబంధించినంత వరకు ఏంటంటే ఇప్పటి వరకు కూడా మంచు విష్ణు తీసినటువంటి సినిమాలను కూడా మంచి ఒక ఎంటర్టైన్మెంట్ గాను యాక్షన్ మూవీస్ గాను ఉండేవి. బట్ ఫర్ ద ఫస్ట్ టైం ఒక హిస్టారికల్కి సంబంధించినటువంటి ఒక సినిమాని అయితే తీయబోతున్నారు. అండ్ ఈ సినిమాకి సంబంధించి పూర్వం కొన్ని నడిచాయి, ఏమంటారు, కొన్ని కథలు అయితే నడిచారన్నమాట. సో యాక్చువల్లీ ఈ కన్నప్ప అనేటటువంటి సినిమా పూర్వంగా చూసుకున్నట్లయితే మనకి రెబల్ స్టార్ కృష్ణంరాజు నటించినటువంటి సినిమా అనమాట, భక్త కన్నప్ప సినిమా. సో దాని తర్వాత రెబల్ స్టార్ కృష్ణంరాజు యొక్క ఆశ ఏంటంటే ప్రభాస్తో కన్నప్ప లాంటి మళ్ళీ ఒక రీమేక్ లాంటి ట్రై చేయాలని అనుకున్నారు. సో దానికి సంబంధించినటువంటి స్క్రిప్ట్ అంతా కూడా రాసుకొని ఆయన డైరెక్షన్లోనే ఈ సినిమా తీద్దాం అనుకున్నారు. బట్ కొన్ని కారణాల వల్ల ఆయన మధ్యలోనే చనిపోవడం జరిగింది. బట్ ఆ టైంలో ఏంటంటే ఎప్పుడైతే మోహన్ బాబు మంచు విష్ణుతో ఇటువంటి ఒక సినిమాని ప్లాన్ చేస్తున్నారు, కన్నప్ప సినిమాని ప్లాన్ చేస్తున్నప్పుడు కృష్ణంరాజు డైరెక్ట్గా మోహన్ బాబు కాల్ చేసి నేను తీద్దాం అనుకున్నటువంటి సినిమా నువ్వు ఎలా తీస్తున్నావు అనేటటువంటి క్వశ్చన్స్ అయితే వేశారు అని వార్తలు అయితే వచ్చాయి. బట్ దీనికి సంబంధించి మోహన్ బాబు గారు అయితే ఒక ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం జరిగింది. సో నేను ఇట్లా కన్నప్ప సినిమా తీద్దాం అనుకుంటున్నాను, స్క్రిప్ట్ అంతా రెడీ అయిపోయింది. కృష్ణరాజుకి ఫోన్ చేసినప్పుడు ఆయన క్లియర్గా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు అనేసి. అండ్ అంతేకాకుండా ఆయన సినిమాలు అంటే ఆయన రాసుకున్నటువంటి కథ అయితే ఉందో సో ఆ సినిమాకి సంబంధించినటువంటి సీన్లు కూడా నేనే అయితే ఇచ్చేస్తానని చాలా ఓపెన్గా చెప్పడం జరిగింది. అంటే ప్రభాస్ ఎలానో నాకు విష్ణు కూడా అలానే అని చెప్పడం జరిగింది అనేసి మంచు మోహన్ బాబు స్టేజ్ మీద చెప్పడం జరిగింది. బట్ ప్రెసెంట్ రీసెంట్గా ఏంటంటే ఈ కన్నప్ప సినిమాకి సంబంధించినటువంటి టీజర్ అయితే రిలీజ్ చేశారనమాట. బట్ ఏ మాటకు ఆ మాట చెప్పుకోవచ్చు, కానీ ఇప్పటి వరకు మనం మంచు విష్ణుని ఇటువంటి ఒక యాంగిల్ అయితే చూసింది లేదు. నార్మల్గా నేనేమనుకున్నానంటే కన్నప్ప కాబట్టి ఫుల్ ఒక డివోషనల్ వేలో ఉంటుంది అనుకున్నాను, కానీ టీజర్ అసలు వాళ్ళ ఓపెన్ చేయగానే 1.5 minute ఉన్నటువంటి ఈ టీజర్ అట్లా ఓపెన్ చేయగానే ఫుల్ రక్తపాతంతో ఉందన్నమాట. లైక్ 100 మంది కలిసి ఒక్కరిని కూడా చంపలేని అటువంటి వ్యక్తిని ఒక్కడే వచ్చి చంపాడు అనేటటువంటి డైలాగ్తో ఈ టీజర్ అయితే మొదలవుతుంది. అండ్ టీజర్ చూసినంతసేపు కూడా ఫుల్ ఒక విలేజ్ బ్యాక్ డ్రాప్లో సో అడవి జాతికి చెందినటువంటి తిన్నడు అనేటటువంటి ఒక క్యారెక్టర్ అయితే కనిపించబోతున్నాడు అనమాట మంచు విష్ణు. కాస్త డిఫరెంట్గానే అనిపించింది చూసినంతసేపు. అండ్ మొత్తం అయితే చాలా వైలెన్సే కనిపిస్తుంది కానీ భక్తి కనబడలేదు. బట్ ఒకనొక దగ్గర మాత్రం ప్రభాస్ అట్లా ఐడి అయితే బ్లింక్ చేస్తారు. నార్మల్గా ఈ సినిమాకి సంబంధించినంత వరకు ప్రభాస్ ఏంటంటే మహాశివుడి క్యారెక్టర్లో కనిపించబోతున్నారు అనేటటువంటి వార్తలు స్టార్టింగ్లో వచ్చాయి. బట్ స్క్రిప్ట్ విన్న తర్వాత ప్రభాస్ ఏంటంటే నాకు ఆ క్యారెక్టర్ కన్నా కూడా నాకు క్యారెక్టర్ నచ్చింది ఈ సినిమా మొత్తంలో, సో నేను ఆ క్యారెక్టర్నే చేస్తానని చెప్పడంతో మంచు విష్ణు వాట్ ఎవర్ నీకు నచ్చిన ఏ క్యారెక్టర్ తీసుకో అనేది చెప్పడం జరిగిందంట మంచు విష్ణు. సో అందువల్ల ఏంటంటే మన టీజర్లో కూడా గమనించినట్టయితే ప్రభాస్ మనకి వేరే వర్షన్లో అంటే ప్రభాస్ మొత్తాన్ని చూపించరు మనకి, బట్ ఒక ఐ బ్లింక్ అనేది అయితే చూపిస్తారు. సో పక్కగా అది రెబల్ స్టార్ ప్రభాసే, ఎటువంటి డౌట్ అయితే లేదు. బట్ ఈ సినిమాలో అలానే మహాశివుడిని అంటే ఈ టీజర్కి సంబంధించి మహాశివుడిని కూడా కాస్త రివీల్ చేయడం జరిగింది. బట్ ఎక్కడ కూడా మనకి ప్రభాస్ లుక్స్ అయితే కనిపించలేదు. సో వేరే యాక్టర్ని తీసుకున్నట్టయితే అనిపించింది. నాకైతే ప్రత్యేకించి అక్షయ్ కుమార్ లాగైతే అనిపించారు. సో మీకేమనిపించింది ఈ కన్నప్ప టీజర్ చూశాక? మీ ఉద్దేశం ఏంటి? అండ్ ఈ సినిమాకి సంబంధించి మంచు ఫ్యామిలీ నార్మల్గానే కొన్ని వాటిల్లో కొంచెం హెవీగా ఉంటారు కదా, బట్ ఇటువంటి ఒక పాన్ ఇండియన్ మూవీ తీస్తున్నప్పుడు వాళ్ళ కాన్ఫిడెన్స్ లేదంటే వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ ఖచ్చితంగా ఎక్కువగానే ఉంటాయి. మీ ఒపీనియన్ ప్రకారం ఈ కన్నప్ప సినిమా ఎలా ఉండబోతుంది? అండ్ ఈ టీజర్ చూసినప్పుడు కూడా మీ ఒపీనియన్ ఏంటన్న విషయాన్ని చెప్పండి. అండ్ ప్రభాస్ని చూసినప్పుడు లైక్ ఏంటంటే ఈ మధ్య ప్రభాస్ని కొట్టే వాళ్ళే లేరు, దరిదాపులో ప్రభాస్కి దగ్గరలో ఎటువంటి హీరోస్ లేరు. పాన్ ఇండియన్ హీరో అంటే ప్రభాసే అన్న లెవెల్లో ఉన్నటువంటి హీరో ఇటువంటి సినిమాలో నటిస్తున్నాడు. అది కూడా లైక్ ఒక గెస్ట్ అపీరెన్స్ లాంటి క్యారెక్టర్ అనేసి నా ఉద్దేశం. అంటే ఫుల్ ఓవర్ లెంత్గా ఉండకుండా గెస్ట్ అపీరెన్స్లో ఒక మంచి క్యారెక్టర్లో అలా కనిపించేలా వెళ్ళిపోతారని అయితే నాకైతే అనిపిస్తుంది. సో ఈ టీజర్ మీద, ఈ కన్నప్ప మీద అండ్ ప్రభాస్ వచ్చినటువంటి ఆ బ్లింక్ ఐస్ ఒపీనియన్ మీద మీ ఉద్దేశం ఏంటన్న విషయాన్ని కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ కొత్త మూవీ అప్డేట్స్ కోసం సాస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.